కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ వినూత్న రీతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపింది. బీజేపీకి రాష్ట్ర ప్రజలు 8 సీట్లు ఇస్తే బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుడ్డంటూ మండిపడ్డారు. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో గాడిద గుడ్డు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై వేములవాడ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతోనే పట్టణంలో నూతన పార్కు నిర్మాణం జరిగిందన్నారు. అబద్దాలు చెప్పడం మానుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని హితవు పలికారు. పార్క్ నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బీహార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ విద్యార్థులు బీసీ బడి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. కులగణన, అవరోధాలు, పరిష్కారాలు అనే అంశంపై ముఖ్యంగా సెమినార్ చేపట్టారు. స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీల కులగణన చేస్తున్నారు, కానీ బీసీల విషయానికి వచ్చేసరికి కులగణన చేయకుండా దాటేస్తున్నారని చెప్పారు. వైసీపీ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు అసెంబ్లీలో ఉండాలి, కానీ ఢిల్లీలో కాదన్నారు. చేసిన స్కామ్ బయటపడతాయని అవి తప్పించుకోవడానికి అక్కడకు వెళ్లారన్నారు. అధికారం కోసం రాష్ట్రపతి పాలన జగన్ కోరుతున్నారని ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పాలసీలో 2 లక్షల కోట్ల సరుకు అమ్మి 1,00,000 కోట్ల సరుకు మాత్రమే అమ్మినట్లు లెక్కలు చూపిస్తుందన్నారు. ఏపీ రాజధానిలో నిలిచిపోయిన పనులపై ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయనుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్ గా మొత్తం 7 అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటైంది. మొత్తం 9 అంశాలపై కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. మహిళా శక్తి కార్యక్రమం అమలులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. మహిళలకు జీవనోపాధి కల్పన ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సమైక్యల ద్వారా 13 అంశాలలో వ్యాపార నిర్వహణకు అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి హన్మకొండ కలెక్టరేట్లో అధికారులు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎవరైనా దరఖాస్తుదారులు వస్తే వెంటనే పరిశీలించి సరిచేయాల్సిందిగా అధికారులను ఆమె ఆదేశించారు. ప్రతిపక్ష హోదా కావాలంటే ఏ పార్టీకైనా 10% సీట్లు వస్తేనే ఆ హోదా దక్కుతుందని పల్నాడు జిల్లా గురజాడ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలని, జగన్ పార్టీకి వచ్చింది 11 సీట్లేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు పనులు చేయకుండా ఉంటే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చేవారన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న బ్యాంగిల్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీకి గ్యాస్ ఎక్కిస్తుండగా షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్ని సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుంది. పక్కనే ఉన్న షాపులకు మంటలు వ్యాపించకుండా తక్షణమే మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 10 గేట్లను 1 మీటర్ ఎత్తున ఎత్తి నీటికి దిగువ వదిలారు. ప్రాజెక్టును ఎగువ నుంచి 94,000 క్యూసెక్కుల వరద ప్రభావం కొనసాగుతుండటంతో తుంగభద్రకు 97 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 1633 అడుగులు కాగా 1631 అడుగులకు చేరుకున్నాయి. కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి భారీ సక్సెస్ ని అందుకున్నారు. సినిమాలోని బుజ్జి వెహికల్ ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకుంది. తాజాగా హన్మకొండ శ్రీదేవి ఏషియన్ మాల్లో ప్రభాస్ బుజ్జి వెహికల్ ని ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యాన్స్ ప్రేక్షకులు కేరింతలతో సందడి చేశారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అదేవిధంగా విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. ఉన్నత విద్యావంతులు డాక్టర్ కదిరే కృష్ణ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలను సహించబోనని బహుజన సేవా రాష్ట్ర కమిటీ చీకోటి ప్రవీణ్ ని హెచ్చరించింది. వెంకటేశ్వర స్వామిపై కదిరే అనుచిత వ్యాఖ్యలు చేశారని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్కృతంలోని సుప్రభాతాన్ని తెలుగులో వివరిస్తున్న వీడియోలను మార్ఫింగ్ చేసి వక్రీకరించారని వారు స్పష్టం చేశారు.